పిచ్చి ఏంటో నాకు అర్థం అవుతుంది. విపరీతమైన ప్యాలెస్ల పిచ్చి వికారం కూడా చూడాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆయన గౌరవించలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి? అసెంబ్లీ అంటే దేవాలయం, అది గౌరవ సభ. అలాంటి దేవాలయంలో 5 సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు, బూతులు మాట్లాడారు. చెప్పడానికే ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను నేను. అంత దారుణంగా వ్యవహరించారు. ఈరోజు మర్యాదల గురించి, సభ్యత గురించి, గౌరవాల గురించి మాట్లాడతారు. వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చుని పెట్టవలసిన అవసరం ఉంది కదా. నిన్న మీరు చూడండి, మనకి అధికారంలో ఉన్నామనుకుంటున్నారో ఇంకేమనుకుంటున్నారో తెలియదు. పైగా ఈ ప్యాలెస్ల పిచ్చి ఏంటో నాకు అర్థం అవుతుంది. విపరీతమైన ప్యాలెస్ల పిచ్చి. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు పార్టీ కార్యాలయం కింద కట్టుకుంటున్నారు. ఓకే, మీ పార్టీ కార్యాలయాలు మీ ఇష్టం కట్టుకోండి, కానీ ఎవరి సొమ్ములో కడుతున్నారండి? మీరు కొనుక్కున్నారా? రూపాయి లీజుకు తీసుకుంటారా? 1000 రూపాయలు లీజుకు తీసుకుంటారా? 10 రూపాయల లీజుకే రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు లీజులకు తీసుకొని ప్రభుత్వ భూములో మీరు కట్టేస్తారు. కోర్టులు అడగకూడదంట, ప్రభుత్వాలు అడగకూడదట. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు ఇంతకు పూర్వం ఏ తప్పు లేకుండా అన్నీ కొట్టుకెళ్ళిపోతుండేవాళ్లే. మరి మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మా పార్టీ అధ్యక్షులు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు. కాబట్టే మీరు ఎన్ని మాకు చేసినా మేము తిరుగ్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మేము ఎంతమంది ఉన్నాం? 164 మంది ఉన్నాం మేము చెయ్యాలనుకుంటే. కానీ అది మా పద్ధతి కాదు, అది మా సభ్యత కాదు. మేము పార్టీ విధి విధానాలకి ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలం. మేమంతా కూడా అలాగే పనిచేస్తున్నాం.